నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే, జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అక్క. నీకు మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. కృష్ణాష్టమి లాస్ట్ ఇయర్ చాలా చాలా అద్భుతంగా మన పీఠానికి నేను కూడా రావడం జరిగింది. సువాసిని పూజ కూడా చేశారు. అప్పుడు నేను కడుపుతో కూడా ఉన్నాను. అవును, అలాంటి బాలకృష్ణుడినే ఇచ్చాడు స్వామి. అవును. ఆ రోజు వచ్చి అక్కడ పూజించుకున్నావు, చక్కగా సువాసినిగా కూర్చున్నావు కాబట్టి అలాంటి బాలకృష్ణుడినే ఇచ్చారు. చిన్ని కృష్ణుడిని. చిన్ని కృష్ణుడు సంవత్సరం తిరగకుండా చక్కగా నా చేతిలో ఉన్నాడు. సరే, అయితే కృష్ణాష్టమి పండగ అనేది డెఫినెట్లీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అని అంటే కనుక ఎంతో వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి చిన్ని పిల్లవాడు కృష్ణుడిగా మారిపోతాడు, ఆడపిల్లలు ఉంటే గోపికలుగా మారిపోతారు. చాలా అందమైనటువంటి ఒక ఫెస్టివల్, క్యూట్ గా ఉంటుంది, చాలా క్యూట్ గా ఉంటుంది. పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడిని తమ పిల్లాడిగా భావించే వాళ్ళు డెఫినెట్ గా విష్ణువుని కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు. వస్తాడు ఖచ్చితంగా అని చెప్పి చక్కగా అడుగులు వేయటం కానీ, స్వామికి ప్రత్యేకంగా ఆ రోజు వెన్నని సమర్పించడం వాళ్ళకి మనకు అలవాటు అయిపోయినదే మన జీవితంలో భాగం అది. సరే, కృష్ణాష్టమి ఈసారి కొంచెం కన్ఫ్యూజన్ తో వస్తోంది. శుక్రవారమా, శనివారమా, ఆదివారమా అనే కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే తిథి నక్షత్రం మ్యాచ్ అవ్వట్లేదు. తిథేమో నిశీధి కాలంలో, శుక్రవారం రాత్రి అష్టమి తిథి నిశీధి కాలంలో ఉంది. ఎందుకంటే నిశీధి కాలంలోనే స్వామి ఆవిర్భవించారు కాబట్టి. సరే, ఇక మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఏం జరగబోతుంది అష్టమికి? అందున ఇది శ్రావణ బహుళ అష్టమి కాబట్టి అష్టమికి చాలా విశేషంగా మీరు దత్తుడికి సంబంధించినటువంటి క్రతువులు అనేకం చేయిస్తూ ఉంటారు కాబట్టి మరి ఈ కృష్ణాష్టమికి ఏం జరగబోతుంది మన పీఠంలో? చాలా చక్కగా అడిగేవరా. ముందుగా చిన్నపిల్లలందరి కోసం ముద్దుగా లిటిల్ రాధాకృష్ణ కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాను. చక్కగా తయారు చేసి తీసుకురమ్మని పీఠానికి. నేను కూడా పార్టిసిపేట్ తప్పకుండా అందరినీ ముద్దుగా తయారు చేసి లిటిల్ కృష్ణ వాళ్ళతో పాటు లిటిల్ రాధా కాంపిటీషన్. గిఫ్ట్లు ఏమైనా ఉంటాయి? తప్పకుండా. మరి పిల్లలు ఏడవరా గిఫ్ట్లు ఇవ్వకపోతే? వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటున్నాను. అందగా ముద్దుగా తయారు చేసి. కాంపిటీషన్ రూల్స్ ఏం లేదు, ఫ్యాన్సీ డ్రెస్ ముద్దుగా తయారయ్యి స్వామి దగ్గర కూర్చొని కృష్ణుడు పాట ఒకటి పెడితే ఎవరి ఎక్స్ప్రెషన్స్ వాళ్ళని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ముద్దుగా. అలా చక్కగా కొంచెం వెన్న పెట్టి వాళ్ళకి అలా అని అనుకుంటున్నాను అన్నమాట కాంపిటీషన్. అలాగే కృష్ణాష్టమి రోజు అనగాష్టమి చేయమని స్వామి చెప్పారు. ముఖ్యమైన అష్టమిలు ఏవి అని అంటే అనగాష్టమి వ్రతంలో కూడా చెప్పింది ఏమిటి అంటే కృష్ణాష్టమి రోజు గాని మార్గశిరాష్టమి, ఈ రెండు ఇంపార్టెంట్. మన కోరికలన్నీ తీరటానికి ఆ రోజు విశేషంగా అనగాష్టమి వ్రతం జరిపించుకోవాలన్నమాట. ఆ రోజు నల్ల ఉసిరిక చెట్టుని తులసి చెట్టుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు అని చెప్పారు. అందుకే మనం అనగాష్టమి వ్రతము తులసిని అలాగే నల్ల ఉసిరిక చెట్టు అంటారు. కృష్ణ అమలక వృక్షం అంటారు. దాని పేరే కృష్ణ అమలక వృక్షము. ఒకసారి బ్రహ్మదేవుడు అవిద్య గావిస్తాడు. గావించినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ విష్ణుమూర్తి కనబడరు. విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కనబడరు. అప్పుడు రేణుకామాత చెప్తారు, వాళ్ళు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అనఘాలక్ష్మిగా సహయాద్రి పర్వతాల్లో కొలువై ఉన్నారు అని. అప్పుడు అక్కడ ఉసిరి చెట్టు కనబడితే ఆ కృష్ణ అమలక వృక్షాన్ని తీసుకొచ్చి దాన్ని నాటుతారు. దాన్ని అమలకాశ్రమం అని కూడా మనం అంటాం అనమాట. ఇప్పుడు కూడా ఉంటుంది, అమలక ఆశ్రమం అని ఉంటుంది. అందుకే ఈ వ్రతాన్ని విశేషంగా ఉసిరి చెట్టు కింద జరుపుకోవాలి అని చెప్తారు. విశేషమైన ఫలదాయకము అని. ఉసిరి అయితే తులసి రెండింటిని పెట్టి చేయిస్తారా ఇప్పుడు? ఉసిరి చెట్టు ముఖ్యంగా. తులసి దగ్గర కూడా మనము పూజించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇంకా ఎటువంటి నైవేద్యాలు పెట్టినా అందులో తులసి ఆకు వేసి పెడితేనే కృష్ణుడు చాలా సంతృష్టి చెందుతాడు. మనం ప్రసాదాలు పెట్టినప్పుడు తులసి ఆకు ఖచ్చితంగా వేయాలి ఆ రోజు. విశేషంగా చాలా మందికి తెలియదు కదా, వేయరు చాలా మంది. ఆ రోజు తులసి ఆకు పెడితే ఇంకా మంచిదన్నమాట. స్వామి తొందరగా సంతృష్టి చెందుతారు. అలాగే అనగాష్టమి వ్రతం చేసుకోవటం వల్ల పెళ్లి కాని కన్యల కోసం, పెళ్లి కాని అబ్బాయిల కోసము, అలాగే ఉద్యోగ బాధల కోసము, అలాగే భార్యాభర్తలు అన్యోన్యత కోసము, ఎటువంటి సమస్య అయినా కూడా
అనగాష్టమి వ్రతం వల్లే తీరుతుంది. అలాంటి ఫలితాలు కూడా ఎన్నో వచ్చాయి. మన పీఠానికి వచ్చి అనగాష్టమి వ్రతం చేసుకుని పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అలాగే ఉద్యోగాలు కూడా. అంటే ఈ ఒక్కసారి కాదు, నేను దానికి ఇన్నిసార్లు అని చెప్తాను. ఒక్కొక్కరి ప్రాబ్లం ని అనుసరించి దాని ప్రకారం మనం చెప్తూ ఉంటాం. ఇన్ని నెలలు చేసుకోవాలి, ఇన్ని అష్టములకు చేసుకోవాలని కూడా చెప్తూ ఉంటాం. అలాగే దాంతో పాటు సువాసిని పూజ కూడా జరుగుతుంది ఆ రోజు. మళ్ళీనా? మళ్ళీ సువాసిని పూజ. అనగాష్టమితో నేను కంపల్సరీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని సువాసిని పూజలు ఖడ్గమాలతో చేయటం జరుగుతుంది. చూసావు కదా? అలా ఆ రోజు సువాసిని పూజ కూడా జరుగుతుంది. ఎందుకు అసలు ఈ సువాసిని పూజ చేస్తారు? సువాసిని పూజ చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి చాలా మందికి. వచ్చి మా వారికి బాలేదు ఇలాంటివి కూడా. అంటే వాటి నుంచి ఆ గండాల్ని తప్పించేది కూడా సువాసిని పూజ. జన్మ జన్మల నుంచి పాపాలను తొలగించేది కూడా సువాసిని. సౌభాగ్యం కోసం కూడా సువాసిని పూజ చేస్తారు. అష్టైశ్వర్యాల కోసం కూడా సువాసిని పూజ చేస్తారు. సో పూజ చేయించుకోవటము చాలా విశేషమే. ఎవరైనా పూజకి ఏమంటే సువాసిని పూజ మీకు చేసుకోవాలనుకుంటున్నాం అంటే వెళ్ళటం కూడా అంతే. చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి కూడా సౌభాగ్యం. అందరికీ సౌభాగ్యమే అన్నమాట. అందుకే అంటాం కదా, వాయనం ఇచ్చినప్పుడు మనం అంటాం ఏ అమ్మవారు వచ్చారని కూడా అడుగుతాం. ఇంకా శ్రీకృష్ణుడికి ముఖ్యంగా పద్మిని ఆ రోజు ఫ్లూట్ సమర్పిస్తే ఏదైనా గుళ్ళల్లోనా ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ, ముఖ్యంగా రాధాకృష్ణుల ఫోటో గాని స్టాచ్యూ గాని ఆ రోజు తెచ్చి పెట్టుకుంటే పీస్, హార్మోనీ, లవ్, అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఇంటి వాతావరణం అంతా మారిపోతుంది అనమాట. ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. రాధాకృష్ణుల్ని పెట్టుకోవచ్చు. చాలా మందికి సందేహం కూడా ఉంది, రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోవచ్చా, విగ్రహాలు పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ప్రాస్పరిటీ కోసం, ప్రేమానురాగాల కోసము, అలాగే ఐశ్వర్యం కోసం కూడా. ముఖ్యంగా కృష్ణాష్టమి చేయటం వల్ల శనిగ్రహ బాధలు ఉండేవాళ్ళు కృష్ణారాధన చేయాలి ఆ రోజు. రాత్రి ఎప్పుడైతే వస్తుందో నిషిద్ధ కాలం, ఆ సమయంలో కూర్చొని కృష్ణాష్టకం గాని, కృష్ణ మంత్రం గాని జపించుకోవాలి. ఏ మంత్రం జపించుకోమంటారు మరి? కృష్ణాష్టకం గాని, కృష్ణ మంత్రం గాని నేను ఇస్తాను. చెప్తారా? ఓం నమో భగవతే వాసుదేవాయకి మించింది లేదు పద్మిని. చాలా సులభంగా, అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ చదువుకోవచ్చు. నిషేధి కాలంలో అంటే శుక్రవారం రాత్రి సుమారుగా 11:48 తర్వాత నుంచి అష్టమి తిథి ప్రారంభమవుతోంది కాబట్టి, ఆయన కూడా 12 గంటల తర్వాతే ఆవిర్భవించారు కాబట్టి ఆ టైంలోనే జపించుకోవాలి. పూజలు చేసినా చేయకపోయినా ఆ మంత్రం అయితే చక్కగా మంత్రం జపించుకొని చిన్న ఆవునేతో దీపం పెట్టుకొని మంత్రం జపిస్తే చాలు. తర్వాత చాలా మందికి బ్యాడ్ లక్ అంటారు. ఫ్లూట్ నిండా షుగర్, పంచదార నింపి మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా పూలకుండి ఉన్నా అందులో పాతి పెట్టేయండి. ఓకే, ఎలా మళ్ళీ చెప్పండి? ఫ్లూట్ తీసుకొని ఉంటాయి కదా హోల్స్, అవి ఉంటాయి. కొంచెం పంచదార నింపి దాన్ని ఆ మొక్కలో నాటేసేయండి. నింపేయాలి, లోపలికి పెట్టేయాలి. అయితే చిన్న ఫ్లూట్ తీసుకుంటే దాని వల్ల రావుకేతు సమస్యలు తగ్గుతాయి. అలాగే నెమల పింఛం తీసుకొచ్చి పెట్టుకోండి ఆ రోజు మీ ఇంట్లో. దాని వల్ల కూడా నెగిటివిటీ, రావుకేతు బాధలు తొలగిపోతాయి. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారు. అయితే పీఠంలో అనఘాష్టమి వ్రతం కూడా జరుగుతుంది కాబట్టి రావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళకి అన్ని కూడా పూజా ద్రవ్యాలు సమకూరుస్తాము, అన్ని కూడా ముందే రిజిస్టర్ చేసుకోవాలి. లత గారి నంబర్ కి కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు చక్కగా ఒక బ్యూటిఫుల్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది కాబట్టి మీ పిల్లల్ని కాంపిటీషన్ లో కూడా ఖచ్చితంగా తీసుకురావచ్చు. స్వామి అనుగ్రహం పొందొచ్చు. ఎట్టకేలకు కాంపిటీషన్ అన్న సరదాగా అంటున్నప్పటికీ వాళ్ళల్లో డెఫినెట్ గా ఆధ్యాత్మికత అనేది ఖచ్చితంగా వస్తుంది. అందున అట్లా ఆ డ్రెస్ వేయటం, ఆ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో కనుక పార్టిసిపేట్ చేస్తే తెలియకుండానే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. దేవుడు ఇలా వేసుకోవాలి, చిన్నప్పుడు కృష్ణుడుగా వేసాను, అక్కడ వేసాను అని డెఫినెట్ గా అట్లా డ్రైవ్ అవుతారు. సో స్వామి దర్శనం కూడా చేయించవచ్చు ఆ రోజు చక్కగా. సో ఖచ్చితంగా ఒకవేళ అలా రావాలి, మీ పిల్లల్ని తీసుకురావాలి అనుకున్నా కూడా మన దత్తపీఠానికి రావచ్చు. ఉదయాన్నే 9 గంటలకల్లా తీసుకురావాలి పిల్లల్ని. ఎందుకంటే 9 to 10 కల్లా కంప్లీట్ చేసేస్తాం. పిల్లలు ఉంచుకోరు కదా తర్వాత. అందుకే 9 to 10 తర్వాత వ్రతం మొదలు పెట్టుకుంటాం, అనగాష్టమి వ్రతం. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. మరొకసారి మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. నమస్తే.